పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే స్వకల్యాణం కోసం ఉపయోగిస్తారో వాళ్ళు ఉన్నంతకాలమే జీవించి ఉంటారు. పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీ వెంకటేశ్వరుని సమక్షంలో పెద్దజీయర్ల ఆశీస్సులు అందుకొని ఆ శక్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే మహోత్కృష్టమైన సంకల్పంతో మగుమోము కనలేని నా జాలి తెలిసి, పరమాత్ముడు ఎంతటి భక్త స్వరూపుడు అంటే పరమాత్మ కావాల్సింది ధన కనక వస్తు వాహనాలు కాదు, మణిమాణిక్యాలు కాదు. గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో 54వ శ్లోకంలో పరమాత్మ ఏమి చేస్తే నువ్వురా నా నిజమైన భక్తుడివి అని అంటాడో, అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు, భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున యాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్క తులసి దళానికి పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. కాబట్టి రత్న ఖచ్చిత కిరీటాలు పరమాత్మకి సమర్పిస్తేనో, కోట్లాది రూపాయలు పరమాత్మకి సమర్పిస్తేనో, బంగారాలు పరమాత్మకి సమర్పిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు. మిత్రులారా, అనన్యమైన భక్తి చేత మాత్రమే పరమాత్మని కరెక్ట్ గా కళ్యాణం చేసే దేవుడు ఉన్నారు. కరెక్ట్ గా నాకు ఎదురుగా ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్యలో కాదు, బయట పెట్టారు. విగ్రహం చూడు, బయట విగ్రహం గుళ్ళేది కాదు. Thank you.